గైస్ ఈ వీడియోలో మనము క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ ఒక 3 వీక్స్ బ్యాక్ చాలా మంది స్టూడెంట్స్ క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియోలో అంటే చాలామంది స్టూడెంట్స్ అడిగారు, లైక్ హేమంత్ అనే స్టూడెంట్ జావా ఫుల్ స్టాక్ జాయిన్ అవ్వచ్చా, ప్లస్ ఇంకొకరు రాజు అనే స్టూడెంట్ డెవాప్స్ ప్లస్ మల్టీ క్లౌడ్ గురించి మాట్లాడండి అన్న, అండ్ ఇంకొకరు వచ్చేసి మెన్ స్టాక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఇలా జావా ఫుల్ స్టాక్ గురించి చాలా ఎక్కువ మంది అడిగారు. అండ్ ఎట్ ది సేమ్ టైం టెస్టింగ్ గురించి చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. లైక్ మామిడి శివచరణ్ అని చెప్పి టెస్టింగ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈ రెండింటి మీద మేజర్గా మాకు చెప్పండి అని చెప్పి చెప్పారు. అండ్ నేను సంబంధించి ఇది వీడియో అప్లోడ్ చేసి దాదాపు 3 వారాలు అవుతుందండి. ఎందుకు ఇంత టైం తీసుకున్నాను? జనరల్గా ఏంటి అంటే మనము ఏ వీడియో చేసినా చాలా అథెంటిసిటీతో చేస్తాం, చాలా క్రిస్టల్ క్లియర్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో. మీరు నమ్మండి, ఇదే వీడియో కోసం నేను ఏదైతే క్వాలిటీ థాట్లో ఉన్న బ్రాంచెస్ అన్నిటికీ ఫస్ట్ నా టీంను పంపించాను, తర్వాత నేను వెళ్ళాను, ఆ తర్వాత వీళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి క్వాలిటీ థాట్ గ్రూప్ హెడ్ ఎవరైతే ఉన్నారో రమణ సార్ గురించి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. ఎందుకు అంటే మనము ఇచ్చే రివ్యూ అనేది చాలా జెన్యున్గా ఉండాలి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. హైదరాబాద్లో నాకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులు చెప్పి అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేసే ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అంటే అడుగుతూ ఉన్నాను నన్ను. సో ఈరోజు నేను క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా లేదనేది ఒక కంక్లూజన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ వీళ్ళు 4 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే మెయిన్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఈజ్ ఓన్లీ ట్రైనింగ్, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ JOIP జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ అంటే ఎవరైతే జాబ్ కోసం కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అది రిలవెంట్ కాదు. మెయిన్గా 3 ఉన్నాయి ఇక్కడ: ట్రైనింగ్, ఇంటర్న్షిప్, JOIP. నాకు చాలా బాగా ఇక్కడ నచ్చిన విషయం ఏంటి అంటే JOIP జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇక్కడ మనము రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చా లేదా, అండ్ మనకి ఇక్కడ డౌట్స్ క్లియర్ చేయడానికి అందుబాటులో ఉన్నారా మెంటార్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్క్ చేసే ఫ్యాకల్టీ వర్కింగ్ ప్రొఫెషనల్సా లేకపోతే ఓన్లీ టీచింగ్ చెప్పే అమీర్పేట ట్రైనర్సా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ గురించి కూడా మనం తెలుసుకునే ముందు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. అసలు నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే అమీర్పేటలో ఇంత ఎక్కువ కాస్ట్లీ పెట్టి ఉన్నారు. జనరల్గా అమీర్పేట మార్కెట్ అనేది చాలా మాస్ మార్కెట్. ఏ ధైర్యంతో వీళ్ళు పెట్టారు అనేది ఫస్ట్ పాయింట్. దాని గురించి అండ్ అట్ ది సేమ్ టైం రమణ సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. రమణ సార్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి. నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలి అన్నా, ఒక IAS UPSC కోచింగ్ రన్ చేయాలి అన్నా కంపల్సరీ ఫ్యాకల్టీ అయి ఉండాలి, ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చి ఉండాలి. UPSC అయితే, సాఫ్ట్వేర్ అయితే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండాలి, తను స్వతహాగా ప్యాషనేట్ టీచర్ అయి ఉండాలి. సో అది ఇక్కడ మనం రమణ సార్లు చూడొచ్చు. దాదాపు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ చాలా డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ చేశాడు. అండ్ కంపెనీస్లో చాలా మందికి చాలా డిఫరెంట్ AI కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇది ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో KPHP బ్రాంచ్కి వెళ్ళా, తర్వాత అమీర్పేట బ్రాంచ్కి వెళ్ళా, తర్వాత విజయవాడ కూడా నేను వెళ్ళా. మీ అందరికి తెలిసి నేను విజయవాడలో రీసెంట్ డేస్లో శరత్ చంద్ర డిగ్రీ విత్ IAS అండ్ అట్ ది సేమ్ టైం తక్షశిల డిగ్రీ విత్ IAS డిఫరెంట్ క్యాంపసెస్ గురించి వెతకడానికి వెళ్ళినప్పుడు దీని గురించి కూడా ఒక లుక్ వేద్దామని చెప్పి వెళ్ళి దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసాను యాజ్ ఎ పార్ట్. ఎందుకంటే మనం 3 వారాల నుంచి చేస్తున్నాం దగ్గర రీసెర్చ్ క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో బాగుందా లేదా అనే దాని గురించి మీకు చెప్పడానికి. అయితే ఇక్కడ రమణ సార్ గురించి మాట్లాడుకుంటే ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్యాషనేట్ టీచర్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ అని చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తాయి, కానీ దాన్ని నిజం చేస్తూ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ సాటర్డే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ఎవ్రీ సాటర్డే 11:30 to 1 ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఏంటి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ దగ్గర ఉన్న కోర్సులే ఇదే బాగుంటుంది, ఇది జాయిన్ అయిపో అని చెప్పే విధంగా ఉంటుంది. కానీ వేరియాస్ రమణ సార్ మాత్రం ఇతనికి నిజంగా సూట్ అవుతుందా,
ఇతను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చి సర్వే అవుతాడా? ఇవన్నీ స్టూడెంట్స్ గురించి ఆలోచించి మాట్లాడతాడు. సో ఇది మంచి విషయం. జనరల్గా నేను కెరీర్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను పెయిడ్గా. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫీడ్బ్యాక్. నేను వాళ్ళ ఇన్స్టిట్యూట్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాళ్ళ కంపెనీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, అండ్ రమణ సాఫ్ట్ దగ్గర ఇది నిజమా కాదా, ఇక డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాయా, అసలు నేను డౌట్ వచ్చింది. మీరు రమణ సాఫ్ట్లో ఇంటర్న్షిప్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా జాబ్ ఎలా వస్తుందని చెప్పి నేను అడగడం జరిగింది. దానికి సంబంధించి రమణ సార్కి మల్టిపుల్ కంపెనీస్లో షేర్ ఉంది సార్, దానివల్ల ఎక్కువ ప్లేస్మెంట్స్ అయ్యేదానికి, ప్లేస్మెంట్స్ ఇప్పించేదానికి పాసిబిలిటీస్ ఉంటాయని మాట్లాడారు. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ టైం ట్రైనింగ్ అంటే పొద్దున 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు అక్కడే ఉండాలి. అండ్ దానితో పాటు ల్యాబ్ ఫెసిలిటీ, అండ్ ఆల్సో మీరు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవడానికి, డౌట్స్ వస్తే ఇమ్మీడియట్గా క్లియర్ చేయడానికి మెంటర్స్ అవైలబిలిటీలో ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇది అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్, రమణ సాఫ్ట్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు ఎక్స్క్లూజివ్గా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే డమ్మీ ప్రాజెక్ట్స్ కాదు, ఇనిషియల్గా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ప్రాక్టీస్ కోసం చేపిస్తారు. తర్వాత రమణ సాఫ్ట్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీలో వర్క్ కూడా చేయించుకుంటారు. ఇక్కడ వర్క్ చేయించుకుంటారు అంటే నెగిటివ్ వర్డ్ కాదు, ఇక్కడ మనకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ మనసు పెట్టి ఈ విధంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 100% జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 100 మందికి జాబ్ వస్తుంది, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని చెప్పేదైతే 100% అబద్ధం. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే దర్ ఇస్ అ హై పాసిబిలిటీ. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, ఏ విధంగా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే దాదాపు 11 మెంబర్స్ ఓన్లీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. దే లుక్ ఇన్ టు ఓన్లీ ప్లేస్మెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం స్వతహాగా రమణ సార్కి డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దీనికి సంబంధించిన డిఫరెంట్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఏంటి, ఎప్పుడు ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉంది, అది నేర్చుకుంటే పిల్లవాళ్ళకి జాబ్ వస్తుందా లేదా అని చెప్పి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి బేసిక్గా ఒక మంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి మనం మేజర్గా కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఒకటి, ఆఫ్లైన్ అవైలబిలిటీలో ఉందా, ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 3 to 4 hours క్లాసులు జరుగుతాయి. మిగతా టైంలో ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి కూడాను మనము దేనికి సంబంధించి డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడానికి అక్కడ మెంటర్స్ అవైలబిలిటీలో ఉంటారా, మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారా, ఆ ప్రాజెక్ట్స్ని మన రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చా, అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో డెఫినెట్లీ ఈ ప్రతి పాయింట్, ప్రతి ఆస్పెక్ట్, అండ్ స్పెషల్గా ప్లేస్మెంట్ సెల్ అనేది ఒకటి పెట్టి ఒక 10 to 11 పర్సన్ని ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని పెట్టి సో ఈ విధంగా చేయడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ డెఫినెట్లీ ఇంకొక విషయం కూడా అనుకోవచ్చు, ఇది ఇక్కడ మన 2 విషయాలు, ఎక్కువ దెబ్బలు పళ్ళున్న చెట్టుకే తగులుతాయి. అండ్ డెఫినెట్లీ చాలా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ బెస్ట్ అని చెప్పగలిగే అతి కొద్ది ఇన్స్టిట్యూట్లో డెఫినెట్లీ క్వాలిటీ థాట్ ఒకటి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. నేను జెన్యూన్గా దీని గురించి రీసెర్చ్ చేసి గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో, ఎందుకంటే బాగుంది అని చెప్పడానికి నేను చాలా ఆలోచిస్తాను. ఓకే, బాగుంది అని చెప్పడానికి నేను చాలా ఆలోచిస్తాను. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి లెవెల్స్ ఉంటాయి. మన టీమ్ అప్రోచ్ అవుతారు, టీమ్ వెళ్ళి అంతా రీసెర్చ్ చేస్తారు. ఇదే విధంగా నేను చాలా కంపెనీస్ లిస్టు, అంటే బ్యాక్డోర్ ప్రొవైడ్ చేసే ఫేక్ కంపెనీస్ లిస్ట్ ఉంది, దాన్ని చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అలాగే మంచి ఎక్కడున్నా కానీ దాన్ని కూడా గ్యాదర్ చేసి అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో క్వాలిటీ టీచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఇక్కడ మేజర్గా మనము ఈ 2 కోర్సెస్ 100% తీసుకోవచ్చు. ఒకటి టెస్టింగ్, ఇంకోటి వచ్చేసి ఫుల్ స్టాక్. ఈ 2 కోర్సెస్ బెస్ట్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు విత్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 కోర్సులు అయితే ఇక్కడ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే కోర్సెస్ గురించి అంటే మనం దాని గురించి గ్రౌండ్ లెవెల్లో ఇంకా రీసెర్చ్ చేస్తున్నాము. దాని గురించి కూడా నేను మీకు త్వరలో అప్డేట్ చేయడానికి, ఏ కోర్సు ఇంకా వీళ్ళు బెటర్గా ప్లేస్మెంట్ చేస్తున్నారు, కుదిరితే స్టూడెంట్స్ కాంటాక్ట్ కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ నేను దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను. క్వాలిటీ థాట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడంలో డౌటే లేదు.
100% మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.